హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. డెలివరీ తర్వాత ఫస్ట్ టైమ్ వసు కాలేజ్‌కి వస్తుంది కదా! పిల్లలిద్దరిని స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ముద్దు చేస్తూ ఉంటారు కదా! మహేంద్ర పిల్లలిద్దరిని జగతి దగ్గరికి తీసుకువచ్చి, "వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరి దగ్గర" అని చెప్తూ ఉంటాడు కదా! తాతయ్య పోలికలు వచ్చుంటాయిలే మహేంద్ర అని జగతి మహేంద్రని ఆట పట్టిస్తూ ఉంటుంది కదా! అలా జగతి, మహేంద్ర సరదాగా మాట్లాడుకుంటూ పిల్లలిద్దరిని చూస్తూ మురిసిపోతూ ఉంటారు కదా! వసుకి ఫోన్ చేసి జగతి, "పిల్లలిద్దరూ మా దగ్గరే ఉన్నారు. స్టాఫ్ దగ్గర నుంచి మీ మావయ్య తీసుకొచ్చేశారు. నువ్వేం టెన్షన్ పడకు" అని ఫోన్ చేస్తుంది జగతి. "సరే అత్తయ్య" అని వసు ఇంకా వర్క్ చూసుకుంటూ ఉంటుంది. అంతలో వసుకి రిషి మెయిల్ చేస్తాడు. సార్ ఏదో మెయిల్ చేశారే అని మెయిల్ ఓపెన్ చేసి చూస్తుంది వసు. హాస్పిటల్‌లో ఆఫ్టర్‌నూన్ బోర్డ్ మీటింగ్ ఉందని రిషి మెయిల్ చేస్తాడు. వసు ఆ మెయిల్ చూసి నవ్వుకుంటూ అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ ఇచ్చేసారనమాట. నేను ఆఫీస్‌కి రావచ్చు రోజు అని నవ్వుకుంటూ ఉంటుంది. అదేంటి మా అత్తగారు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పారు కదా! మళ్ళీ మెయిల్ చేశారెందుకో అని వసు కూడా మెయిల్ చేస్తుంది సరదాగా. మీ అత్త, కోడళ్ళు ఏం మాట్లాడుకుంటారో, మా అమ్మ నీకేం చెప్పిందో అన్నీ ఊహించగలనులే అని రిషి కూడా మెయిల్ చేస్తాడు. అంటే మా అత్తయ్య, నేను ఏం మాట్లాడుకుని ఉంటామో అని ఊహించి నాకు మెయిల్ చేశారనమాట. అంతేగాని మీ మనసులో నుండి నిజంగా నాకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి, నేను ఆఫీస్‌కి రావాలి అని లేదనమాట అని గొడవ పడుతూ ఉంటుంది వసు. అమ్మ తల్లి, గొడవ పడడానికి ఇది సమయం కాదు. నీకో పెద్ద నమస్కారం. గొడవ పడడానికి మార్గాన్ని వెతకకుండా ఆఫ్టర్‌నూన్ బోర్డ్ మీటింగ్‌కి ప్రిపేర్ అవ్వు అని రిషి మెయిల్ పెడతాడు. ఏంటి సార్ నేను మాట్లాడుతుంటే మీకు గొడవ పడుతున్నట్టుందా? అని వసు మెయిల్ పెడుతుంది. లేదమ్మా చెవుల్లో అమృతగానం వింటున్నట్టుంది అని రిషి మెయిల్ చేస్తాడు. వసు నవ్వుకుంటూ సరే సార్ ఆ అమృతగానాన్ని ఎంజాయ్ చేయండి. బాయ్ అని మెయిల్ పెడుతుంది. రిషి కూడా నవ్వుకుంటూ బాయ్ చాలా వర్క్ ఉంది. అందరికీ మెయిల్స్ చేయాలి అని మెయిల్ చేస్తాడు. ఓకే సార్ అని వసు రిప్లై ఇస్తుంది. ఇంకా రిషి అందరికీ కూడా మెయిల్స్ చేస్తూ ఉంటాడు. మహేంద్ర రిషి మెయిల్ చేశాడు. ఒకసారి చెక్ చేసుకో మహేంద్ర అని అంటుంది జగతి. లేదు జగతి నేను వీళ్ళతో ఆడుకుంటున్నాను కదా! నువ్వే చూసి చెప్పేసేయ్ అని అంటాడు మహేంద్ర. జగతి తన మెయిల్‌లో మెయిల్ చెక్ చేస్తూ ఉంటుంది. మహేంద్ర ఈరోజు ఆఫ్టర్‌నూన్ బోర్డ్ మీటింగ్ ఉందంట హాస్పిటల్‌లో. ఆఫ్టర్‌నూన్ హాస్పిటల్‌కి వెళ్ళాలి మహేంద్ర అని చెప్తూ ఉంటుంది. అవునా? సడెన్‌గా మధ్యలో బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయడం ఏంటి జగతి? ఏమై ఉంటుంది? అని అంటాడు మహేంద్ర. నాకు తెలిసి సాక్షి ప్రపోజల్ గురించి బోర్డ్ మెంబర్స్‌కి చెప్పడానికేమో అని అంటుంది జగతి. మనకిష్టం లేదు అని ఆ రోజే చెప్పేసాం కదా జగతి. మళ్ళీ రిషి ఆ విషయం గురించి ఎందుకు ఆలోచించాలి అనుకుంటున్నాడు? ఈరోజు బోర్డ్ మీటింగ్ వరకు ఎందుకు తీసుకువెళ్తున్నాడు? నాకేం అర్థం కావట్లేదు. నో చెప్పేస్తే సరిపోయేది కదా! అని అంటాడు మహేంద్ర. జగతి ఆలోచిస్తూ, ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తూ వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది మహేంద్ర. సాక్షి గురించి పక్కన పెడితే, తన మనస్తత్వం గురించి పక్కన పెడితే, హాస్పిటల్‌కి రాబోయే మేలు గురించి ఆలోచిస్తున్నాడేమో! అందుకే తను డెసిషన్ తీసుకునుంటాడు. బోర్డ్ మీటింగ్‌లో చెప్తాడు కదా! అని చెప్తూ ఉంటుంది జగతి. అంతలో వసు జగతి క్యాబిన్‌కి వస్తుంది. "అత్తయ్య పిల్లలు ఇక్కడే ఉన్నారన్నారు కదా! మావయ్య పిల్లలు గొడవ చేస్తున్నారా?" అని అంటూ ఉంటుంది. "లేదమ్మా వీళ్ళు బాగా ఆడుకుంటున్నారు. ఇప్పటివరకు బాగా ఆడుకున్నారు. ఇప్పుడు కూడా బాగానే ఆడుతున్నారు" అని నవ్వుతూ ఉంటాడు మహేంద్ర. వసుని చూడగానే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. రేయ్! ఇప్పటి వరకు బాగానే ఆడారు కదరా! మీ అమ్మని చూడగానే ఏడుపొచ్చేసిందా?" అని అంటాడు మహేంద్ర. ఓహ్! నాన్నలు ఆకలిస్తుందా మీకు? ఏం కావాలి? అని వసు వాళ్ళని ముద్దాడుతూ ఊరుకోపెడుతుంది. ఇంకా తర్వాత పిల్లలు ఊరుకుంటారు. చూసావా జగతి ఇప్పటి వరకు బాగా ఆడారు. వాళ్ళ అమ్మని చూడగానే ఏడుపు స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీళ్ళ దగ్గర మామూలు వేషాలు లేవు జగతి అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. ఎవరి అమ్మ వాళ్ళకే మహేంద్ర అని జగతి కూడా నవ్వుతూ ఉంటుంది. అత్తయ్య
ఈరోజు ఆఫ్టర్‌నూన్ బోర్డ్ మీటింగ్ ఉంది. మెయిల్ చేశారా సార్? అని చెప్తూ ఉంటుంది వసు. అవును వసు. ఇప్పుడే చూసాను. మీ మావయ్యకి కూడా చెప్పాను. మీ మావయ్యకి ఈ బోర్డ్ మీటింగ్ అస్సలు ఇష్టం లేదు. రిషి ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంటున్నాడో అని ఆలోచిస్తున్నారు అని వసుతో అంటూ ఉంటుంది జగతి. అత్తయ్య, నిజానికి నేనే సాక్షి ప్రపోజల్‌కి ఓకే చెప్పమన్నాను అని అంటుంది వసు. జగతి, మహేంద్ర ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా నువ్వనేది? నువ్వు ఓకే చెప్పమనడం ఏంటి? అని అంటాడు మహేంద్ర. అవును వసు, నువ్వెందుకలా చేశావు? అని అంటుంది జగతి. అత్తయ్య, వ్యక్తిగతంగా సాక్షి గురించి పక్కన పెడితే, మన హాస్పిటల్‌కి జరగబోయే మంచిని ఆలోచిస్తే, నాకు ఈ ప్రపోజల్‌కి ఒప్పుకుంటే బెటర్ అనిపించింది. అందుకే సార్‌కి చెప్పాను. సార్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునుంటారు. అందుకే ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉందని అందరికీ మెయిల్స్ పెట్టారు. నా అభిప్రాయాన్ని చెప్పాను. సార్ ఏ నిర్ణయం తీసుకుంటారో నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు పాజిటివ్‌గానే తీసుకున్నారని చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్తూ ఉంటుంది వసు. వసు, నువ్వు ఆలోచించింది కరెక్టే. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేశాను రిషి ఈ విధంగానే ఆలోచించి ఉంటాడు అని. కానీ అని అంటుంది జగతి. మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు అత్తయ్య. కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సొస్తుంది అని ఆలోచిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న మన జీవితాల్లో మళ్ళీ ఈ ఇబ్బందులు అవసరమా అనిపిస్తుంది. అంతే కదా! అని అంటుంది వసు. అవును వసు అని అంటుంది జగతి. మనకి ఇబ్బందులు ఎదురవుతాయని ఆలోచిస్తే హాస్పిటల్ నష్టాల్లోకి వెళ్తుంది. ఎంత మంచి పేరున్నా నష్టాల్లోకి వెళ్తే వర్క్ చేయడానికి స్టాఫ్ అంగీకరించరు. వెళ్ళిపోతారు. అందుకే నేను వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ మంచి జరగాలంటే మనం ఇబ్బందులు ఫేస్ చేసైనా రిస్క్ చేస్తేనే ఫలితం బావుంటుంది అని నా అభిప్రాయం అని చెప్తూ ఉంటుంది వసు. అమ్మ వస్తారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం మనం ఆదమరిచినా సరే చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అని అంటాడు మహేంద్ర. మావయ్య, మీరేం భయపడకండి. హాస్పిటల్ అనేది మన సామ్రాజ్యం. మన సామ్రాజ్యంలో ఎవరైనా వచ్చి ఏదైనా చేయగలరా? మనం కొంచెం జాగ్రత్తగా అన్నీ గమనించుకుంటూ ఉంటే సరిపోతుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది మహేంద్రకి, జగతికి వసు. సరే వసు, నీ ధైర్యాన్ని చూస్తే నాకు కూడా ధైర్యంగా ఉంది. కానీ అని ఆలోచిస్తూ ఉంటుంది జగతి. కానీ లేదు, ఏమీ లేదు అత్తయ్య. మీరేం టెన్షన్ పడకండి. ఆఫ్టర్‌నూన్ బోర్డ్ మీటింగ్‌కి వెళ్దాం. ఈలోపు పిల్లలకి తినిపించి వాళ్ళని పడుకోబెడతాను అని చెప్తూ ఉంటుంది వసు. సరే, హాస్పిటల్‌లో గెస్ట్ రూమ్‌ని రెడీ చేయించమని చెప్తాను. పిల్లల్ని అక్కడే పడుకోబెట్టి నువ్వు బోర్డ్ మీటింగ్‌కి అటెండ్ అవుదువు గాని అని చెప్తుంది జగతి. సరే అత్తయ్య అని పిల్లలిద్దరిని కూడా తన క్యాబిన్‌కి తీసుకువెళ్ళి పిల్లలిద్దరికి కూడా ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. అంతలో రిషి వసు క్యాబిన్‌కి వస్తాడు. రక్షిత్, నేహ ఇద్దరు కూడా రిషిని చూడగానే ఆనందంతో చప్పట్లు కొడుతూ, గెంతుతూ ఫుడ్ తింటూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసి, "నాన్నలు ఏం చేస్తున్నారు? ఆమ్ తింటున్నారా?" అని రిషి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళిద్దరిని కూడా తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. వసు ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది పిల్లలిద్దరికీ. ఇంకా రిషి వాళ్ళని ముద్దాడుతూ కబుర్లు చెప్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఉంగా ఉంగా అనుకుంటూ కేరింతలు కొడుతూ ఫుడ్ తింటూ ఉంటారు. ఫుడ్ తింటూ మూతి నిండా చేసుకుంటూ ఉంటారు పిల్లలు. వసు పాప దగ్గరగా వచ్చి పాప చెవిలో డాడీకి కిస్ ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. రిషి అది విని, "ఏయ్ రాక్షసి, ఇలా తయారయ్యావేంటే" అని అంటాడు వసుని. వసు నవ్వుతూ, "నా కూతురు, నా కూతురు అంటారు కదా! ఏ కనీసం కిస్ పెడితే కిస్ కూడా తీసుకోలేరా?" అని అంటూ ఉంటుంది. "ఏయ్ ఇప్పుడా? వాళ్ళ మూతులు చూసావా ఎలా ఉన్నాయో? మనం బోర్డ్ మీటింగ్ కూడా వెళ్ళాలి. నన్నొదిలేవే ప్లీజ్" అని బ్రతిమాలుతూ ఉంటాడు వసుని రిషి. "వదిలేదే లేదు. నువ్వు పెట్టు నాన్న" అని పాపని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది వసు. రిషి ఒడిలో ఉన్న బాబు వెనక్కి తిరుగుతాడు. అలా వెనక్కి తిరగగానే బాబు మూతి రిషి బుగ్గకు తగులుతుంది. వాడు ముద్దు పెడతాడు. రక్షిత్ మూతుకున్న ఫుడ్ అంతా రిషి బుగ్గకు అంటుకుంటుంది. వసు నవ్వుకుంటూ వెంటనే చేతిలోకి ఫోన్ తీసుకుని కెమెరా ఆన్ చేసి ఫొటోస్, వీడియోస్ తీసేస్తూ ఉంటుంది. నిహ కూడా వెనక్కి తిరిగి రిషికి ముద్దు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి నిహాని చూసి, "నువ్వు నిజంగా నా బంగారు కూతురువురా. మీ అమ్మ చెప్పినా నువ్వు నాకు
ఇబ్బంది కలగకూడదని ఆలోచించావు చూడు. నువ్వు ఎక్కేసావురా! ఒక మెట్టు ఎక్కేసావు. వీడు చూడు, వీడు వీళ్ళ అమ్మ చెప్పకపోయినా సరే నీకు చెప్పింది విని వీళ్ళ అమ్మ మాటని ఫాలో అయిపోయాడు. వీడికి పెద్దయ్యాక ఉంటుంది నా చేతిలో అని అంటూ ఉంటాడు రిషి. అంతలో నేహ కూడా కేరింతలు కొడుతూ రిషి బుగ్గ పైన ముద్దు పెట్టేస్తుంది. రిషి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇప్పుడే కదా నిన్ను పొగుడుతున్నాను. అంతలో నువ్వు ఇలా చేసావేంట్రా అని అంటూ ఉంటాడు. వసు పకపక నవ్వుతూ ఈ మధురమైన క్షణాలు మిస్ కాకుండా అన్నిటినీ కెమెరాలో బంధిస్తూ వీడియోస్, ఫోటోస్ తీస్తూ ఉంటుంది. ఇంకా వసు వాళ్ళిద్దరికీ కూడా ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టు అని నుదుటి పైన చూపిస్తుంది. పిల్లలిద్దరూ కూడా అక్కడ ముద్దు పెడతారు. తర్వాత ఇక్కడ పెట్టు చిన్ దగ్గర అని వాళ్ళిద్దరికీ చెప్తూ ఉంటుంది. వసు ఎక్కడ పెట్టమంటే రిషికి ముద్దులు అక్కడ పెడుతూ ఉంటారు. అలా రిషి ముఖమంతా పిల్లలు ముద్దులతో, వాళ్ళ మూతులకున్న ఫుడ్‌తో నిండిపోతుంది. సార్ సెల్ఫీ తీసుకుందాం ఆగండి అని వసు కూడా జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. రాక్షసి! ఇలా ప్లాన్డ్‌గా ప్లాన్ చేసి నన్ను ఇలా బుక్ చేస్తావా? నీ పని చెప్తాను. నాకు దొరుకుతావు కదా! అప్పుడు చెప్తాను అని అంటాడు రిషి వసు చెవిలో. నేనేం చేశాను సార్? అని అంటుంది వసు అమాయకంగా. నా ఫేస్ ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదా! అని అంటాడు రిషి. నేనా? నేనేం చేశాను? వాళ్ళు చేస్తే నన్నంటారేంటి? అని అంటుంది వసు అమాయకంగా. మరీ అంత ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టుకు. వీళ్ళకి తినిపించేసి తర్వాత చెప్తా నీ సంగతి అని అంటాడు రిషి. వసు ఇంకా తినిపిస్తూ ఉంటుంది పిల్లలకి. పిల్లలు ఇంకా చాలు అని ఇంకా తినడం మానేస్తారు. వాళ్ళకి నిద్రొచ్చేస్తూ ఉంటుంది. రిషి ఒళ్ళో కూర్చుని అలా కునపాట్లు పడుతూ ఉంటారు. అయ్యో! అప్పుడే నిద్రొచ్చేస్తుందా? అని వాళ్ళకి మూతులు క్లీన్ చేసేసి గెస్ట్ రూమ్‌లో వాళ్ళిద్దరిని కూడా పడుకోబెట్టేస్తారు రిషి, వసు. ఇంకా వాళ్ళిద్దరూ పడుకున్న తర్వాత వసు రిషి ఫేస్ వంక చూస్తుంది. సార్ ముఖమంతా డ్రై అయిపోయింది. క్లీన్ చేసుకోండి అని నవ్వుతూ ఉంటుంది పకపక. చేసిందంతా చేసి క్లీన్ చేసుకోమంటావా? నేను క్లీన్ చేసుకోను. ఇలానే వస్తా బోర్డ్ మీటింగ్‌కి అని అంటాడు రిషి. సరే అలానే ఉండండి. ఒక సెల్ఫీ తీసుకుందామని ఇంకా వాళ్ళిద్దరే ఒక సెల్ఫీ తీస్తూ ఉంటుంది వసు. ఏయ్! నిన్ను అని పిల్లలు తినగా మిగిలిపోయిన బౌలు పక్కనే ఉంటుంది. ఆ బౌల్‌లోని ఫుడ్ తీసుకొని కొంచెం వసు బుగ్గల పైన అంటించేస్తాడు రిషి. సార్ అని అంటుంది. ఇప్పుడు తీసుకుందాం అని రిషిని సెల్ఫీ తీస్తూ ఉంటాడు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.